ఏదైతే తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాలుకి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కూడా కాస్త అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఉన్న జిల్లాలను కూడా 17 కుదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్పు చేయాలనే ఉద్దేశంతోటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కీరవాణి గారితో కూర్చుని, అదేవిధంగా అందశ్రీ గారితో కూర్చుని దాన్ని మ్యూజిక్ అదే తర్వాత ఆ మార్పు కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో టీఎస్ని ఇప్పుడు టీజీగా చేయాలని చూడడం, ఎందుకంటే అది టీఎస్ కాదు టీఆర్ఎస్, మధ్యలో ఆర్ తీసేశారు అని దాని మీద కూడా చాలా రకాలైన వార్తలు వచ్చాయి. సో ఈ మార్పులన్నింటిని పరిగణిస్తే కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, ఇవన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు అయింది తెలంగాణ పరిపాలన చూస్తుంటే అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా టీజీ మార్పు, అదేవిధంగా తెలంగాణ గీతాన్ని ఏదైతే జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తనం అనే దాన్ని కూడా మార్పు చేయడం, రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ తరుణంలో కొత్త కొత్త మార్పులు, అదేవిధంగా ఏంటి మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? టీఎస్ఆర్టీసీ కూడా ఆ లోగో కూడా మారుస్తుంది, మర్చిపోయినా. ఎస్, దాంట్లో చాలా మార్పులు చేయడం కూడా జరుగుతుందని ట్వీట్ చేశారు కేటీఆర్ గారు కూడా. ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు? తెలుగు జాతి బిడ్డలం 13.5 కోట్ల తెలుగు జాతి బిడ్డలు ఎక్కడ మొక్కలైపోయినా ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నతంగా జీవించాలనుకునే వాళ్ళం. ఒక కాకతీయ సమాజం కాదండి, ఈ దేశంలో 8 రాష్ట్రాలను పాలించిన వాళ్ళం. 8 రాష్ట్రాల పాలించి. ఓకే, చాలామంది తెలియకపోవచ్చు. తెలంగాణకు సంబంధించిన బిడ్డ, తెలంగాణ గల బిడ్డ మారుతీరావు గారు మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించాడు. 99% జనాలు తెలియకపోయి ఉండొచ్చు. ఓకే. అలాగే అప్పుడు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ ప్రొవిన్సెస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇడిపోయిన రాఘవేంద్ర ముఖ్యమంత్రి కమ్ గవర్నర్ అప్పుడు 1931లో ఆ రైతు రుణం విమోచన ఈ దేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఆయన. ఆ తర్వాత పర్లాకిమిటి రాజా గారు ఒడిశాకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే వైద్యలింగం గారి నాన్నగారు సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పాండిచ్చేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటక 1954 మొట్టమొదటి రాష్ట్రం, అంటే మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చెంగల్లాల్ రెడ్డి గారు. కర్ణాటక 7 రాష్ట్రాలు. 8వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ దక్షిణామూర్తి గారిని తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నాన్నగారి పేరు దక్షిణామూర్తి గారండి. అది కరుణానిధి అంటారు, మార్చుకోవచ్చు పేరు. ఆయన జన్మతః ఆయన పేరు దక్షిణామూర్తి గారు. అది ఒక మతాన్ని సూచిస్తుంది, శివుని సూచిస్తుంది అనే భావంతో ఆయన ఏథిస్ట్ కాబట్టి దాన్ని కరుణానిధిగా మార్చుకున్నారు. అచ్చ తెలుగు బిడ్డ, వాళ్ళ వాళ్ళకు క్లెయిమ్ చేసిన 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేసిన జాతి. అనేక దేశాలకు అధినేతలుగా చేశారు. చంపా దేశాన్ని అంటే వియత్నాం దేశానికి అధినేత చేశారు. తెలగ బాతు శాసనం అని ఉంది ఇండోనేషియాలో. ఆ రోజులోనే మనం ఎక్కడి నుంచి వెళ్ళినా అక్కడి నుంచి శాలంకాయలు వెళ్ళారు. శాలంకాయని ఏలూరు అని వెస్ట్ గోడ దగ్గర నుంచి. అలాగే మీకు తెలుసు వీరస్వామి రంగడు మారిషస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు. అనేక దేశాలకు వెళ్ళిన పాలించిన చేత శ్రీలంక ఆఖరి రాజు విక్రమ రాజసింగే అచ్చ తెలుగోడు. ఇదేంటి మొత్తం అంతా చరిత్ర మారుస్తున్నారు. రాజసింగే ఏంటి, అచ్చ తెలుగోడు ఏంటి, పేరెంత కాదండి. ఆయన పేరు స్వామినాయుడు, పిట్టినాయుడు గారు అబ్బాయి. విక్రమ రాజసింగ్ అని బిరుదు, అంటే అక్బర్ బిరుదు జలాలుద్దీన్ ఆత్మషాహి ఉంటుంది. ఆ షాజహాన్ పేరు అలా వేరు ఉంటాయి. అది షాజహాన్ అనేది, అక్బర్ అనేది, జహాంగీర్ అనేది, ఔరంగజేబులు అనేది బిరుదులై. అసలు పేరు విక్రమ రాజసింగ్ అనేది ఆయన పెట్టుకున్న ఆ కిరీటానికి, అంటే ఆ కింగ్ పెట్టుకున్న పేరు, అసలు పేరు స్వామినాయుడు అండి. అలాంటి అనేక దేశాలను పాలించిన గత ప్రపంచానికి కాపాడిన టెట్రాసైక్లిన్, ఆరోమైసిన్ లాంటి డ్రగ్స్, ఇంటర్మీడియట్ డ్రగ్స్ కాపాడిన ఘనత ఉన్న దేశం. ఏనాటి పోరాటం కొమరం భీం పోరాడిన, సమ్మక్క సారక్కలో తమ ఆధిపత్యాన్ని దాడి చేసి ఇక్కడ పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలబడే ఒక అద్భుతమైన పోరాటం వచ్చిన, శ్రీకాకుళం పోరాటం వచ్చిన, అలాగే అల్లూరి సీతారామరాజు పిడికిలు బిగించి కనికటి హనుమంతు చేసిన ఒక గొప్ప ఉద్యమం జరిగింది. అందువలన తెలంగాణ మామూలుగా చెప్తున్నానండి, నా తెలుగు జాతిలో ఒక భాగం. నేను అన్ని 14 కోట్ల మంది నాకు కావాలని చెప్పాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల్లాగా ఆ రాష్ట్రం పక్క రాష్ట్రం నాకేంటండి, అది కొన్నాళ్ళు ఈ రాష్ట్రం నేను ఎప్పుడు అనలేదు. అందుకనే ఇక్కడ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జర్నలిస్ట్ గారు కూడా ఒకసారి, నేను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కాదు, మహబూబ్నగర్ దగ్గర చెంచులగూడెల్లో లోపలికి వెళ్ళి హెల్త్ క్యాంపులు పెట్టి వస్తున్నాడు. అదేంటి సార్ మీరు తెలంగాణ తిరుగుతున్నారు, నాకు తెలుగు జాతి అంతా కావాలనుకున్నాక తిరుగుతానన్నా. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు కూడా 3 నా మిత్రులతో కలిపి ఇక్కడ ఇది మాస్కులు లేని సందర్భంలో N95 కొట్టేస్తున్నారు. పోలీసులు కూడా తీసుకున్నారు కొన్ని. తీసుకొచ్చి 3 జిల్లాల్లో, అది కాకుండా మిగతా శానిటైజ్ చేసినప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
వెళ్ళేయండి మిగతా కావాలంటే మిగతా కూడా మొత్తం నేను మిగతా జిల్లాలో కూడా ఇస్తాను, ఉమ్మడి జిల్లాల సంగతి చెప్తున్నాను. ఇస్తాంటే అక్కడ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మేము మీకు ఎందుకంటే అంత ఖర్చు అన్నారు. అలాగా ఒక రాష్ట్రం తెలుగు జాతి అంతా నాదనుకుని భావిస్తున్నాను, అందుకని మాట్లాడుతున్నాను ఇంతసేపు మీకు మాట్లాడి. సరే, కమింగ్ అప్ బ్యాక్ టు ద పాయింట్, తెలంగాణ అస్తిత్వాన్ని తను ప్రదర్శించుకోవడం తప్పు కాదు.